ఈ రోజుటి మన విశ్లేషణకు స్వాగతం. మనం రోజు ఎన్నో వస్తువులు వాడుతుంటాం కదా, అసలివన్నీ ఎక్కడ్నించొస్తాయి, ఎలా తయారవుతాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు మనం దేశ ఆర్థిక వ్యవస్థల లాంటి పెద్ద పెద్ద విషయాల దగ్గర్నుంచి మనం రోజూ వేసుకునే బట్టల వరకు ఉండే ఈ అద్భుతమైన తయారీ రంగాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఒకసారి ఊహించుకోండి, దీపావళికి హరీష్ అనే కుర్రాడు వాళ్ల పేరెంట్స్తో కలిసి మార్కెట్కి వెళ్లాడు. అక్కడ చూస్తే బూట్లు, బట్టలు, రకరకాల దీపాలతో షాపులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. అప్పుడు వాడికో డౌటొచ్చింది. అసలు ఇన్ని వస్తువులు ఇంత భారీ సంఖ్యలో ఎక్కడ్నుంచొస్తాయి, మన చేతుల్లోకి ఎలా చేరుతాయి అని. ఎగ్జాక్ట్గా ఈ ప్రశ్నే మన నేటి టాపిక్కి పునాది. అందుకే ఈరోజు మనం ఈ తయారీ రంగం మన దేశ అభివృద్ధికి ఎలా వెన్నెముకలా నిలుస్తుంది, ఫ్యాక్టరీలు ఎక్కడ పెట్టాలో ఎలా డిసైడ్ చేస్తారు, వీటిలో ఎన్ని రకాలున్నాయి, ముఖ్యంగా పత్తి వస్త్రాల పరిశ్రమ ఎలా పనిచేస్తుంది అనేది డీటెయిల్గా ఒక దాని తర్వాత ఒకటి చూసేద్దాం. సో ఫస్ట్ పాయింట్ కొద్దాం. తయారీ రంగం లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే కేవలం పొగలు కక్కే ఫ్యాక్టరీలు మాత్రమే కాదు సుమా. ఇది నిజంగా మన దేశ అభివృద్ధికే ఒక మూల స్తంభం లాంటిది. ఎలాగంటే ఇది మన వ్యవసాయాన్ని ఆధునీకరిస్తుంది. అంతేకాదు, వ్యవసాయం మీదే ఆధారపడిన ఎంతోమందికి ఫ్యాక్టరీలో ఉద్యోగాలిచ్చి నిరుద్యోగాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ముడిసరుకులను అలాగే తక్కువ రేటుకి అమ్మేయకుండా వాటిని క్వాలిటీ ప్రాడక్ట్స్ లాగా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం మన దేశంలోకి వస్తుంది, మన సంపద పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన ఒక విషయముంది. మన దేశ జీడీపీలో తయారీ రంగం వాటా చూస్తే గత 2 దశాబ్దాలుగా కేవలం 17% దగ్గరే ఆగిపోయింది. అదే తూర్పు ఆసియా దేశాల్లో చూస్తే ఇది 27 నుండి 35% వరకు ఉంది. అంటే మన పొటెన్షియల్ని మనం ఇంకా పూర్తిగా వాడుకోవడం లేదన్నమాట. అందుకే రాబోయే 10 ఏళ్లలో ఈ రంగాన్ని ఏటా 12% చొప్పును పెంచాలని మనం టార్గెట్గా పెట్టుకున్నాం. సరే, ఇప్పుడు కాస్త ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇన్ని ఫ్యాక్టరీలున్నాయి గదా, వాటిని ఖాళీ స్థలం దొరికిన చోటల్లా పెట్టేయొచ్చా? లేదండి, దీని వెనుక పెద్ద ఆర్థిక శాస్త్రమే ఉంది. ఒక వస్తువు తయారయి మార్కెట్కి రావాలంటే అదొక పెద్ద సప్లై చైన్ ప్రాసెస్. ఫ్యాక్టరీ లోపలికి కంటిన్యూస్గా ముడి పదార్థాలు, శ్రమించే కార్మికులు, పెట్టుబడి లాంటివి వెళ్తూనే ఉండాలి. అప్పుడే బయటికి ప్రోడక్ట్ వస్తుంది. ఇదొక ఆగని చక్రం లాంటిది. మరి ఇంత పెద్ద ప్రాసెస్ జరగాలంటే ఫ్యాక్టరీ పెట్టడానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవడం అనేది ఒక కత్తిమీద సాములాంటివి. అంటే ముడి పదార్థాలు ఎక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయి, ఉత్పత్తికి ఎక్కడ ఖర్చు తక్కువవుతుంది, తయారైన వస్తువులను మార్కెట్కి పంపడానికి ఎక్కడ ఈజీగా ఉంటుంది. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడైతే ఖర్చు బాగా తక్కువవుతుందో అదే ఫ్యాక్టరీ పెట్టడానికి బెస్ట్ ప్లేస్. ఇక్కడే అగ్లామరేషన్ ఎకానమీస్ లేదా సమూహ ఆర్థిక వ్యవస్థలు అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. వినడానికి పెద్ద పదంలా ఉన్న విషయం చాలా సింపుల్. నగరాల్లో మనకు బ్యాంకులు, ఇన్షూరెన్స్, ట్రాన్స్పోర్ట్, అలాగే నైపుణ్యం ఉన్న కార్మికులు ఈజీగా దొరుకుతారు. ఈ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోవడానికి చాలా పరిశ్రమలు నగరాల చుట్టూ ఒకే చోట గుంపులుగా ఏర్పడతాయి. అందుకే పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ఎప్పుడూ కలిసే సాగుతాయి అని అంటారు. రైట్, ఇప్పుడు అసలీ పరిశ్రమలని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారో చూద్దాం. ఈ లిస్టు చూస్తే పరిశ్రమల్లో ఎంత వైవిధ్యం ఉందో అర్థమవుతుంది. వాడుకునే ముడిసరుకులను బట్టి వీటిని వ్యవసాయ ఆధారిత లేదా ఖనిజ ఆధారిత పరిశ్రమలుగా విడదీయొచ్చు. ఉదాహరణకు, చెరకుతో పనిచేసే చక్కెర మిల్లు అనేది వ్యవసాయ ఆధారితమైతే ఇనుమును కరిగించేది ఖనిజ ఆధారితం. అలాగే ఓనర్షిప్ని బట్టి అవి ప్రభుత్వ, ప్రైవేట్, జాయింట్ లేదా కోఆపరేటివ్ అని కూడా సులభంగా వర్గీకరిస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బరువును బట్టి కూడా వీటిని విడదీయచ్చు. ఇనుము, ఉక్కు లాంటివి వాటి ముడిసరుకుతో సహా చాలా బరువుగా ఉంటాయి కాబట్టి అది భారీ పరిశ్రమల కిందకు వస్తాయి. అదే మన ఇళ్లలో వాడే ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేసేవి తేలికపాటి పరిశ్రమలు. సరే, ఇప్పుడు వీటన్నిటినీ పక్కన పెట్టి మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేద్దాం. అదే మన పత్తి వస్త్రాల పరిశ్రమ. దీని హిస్టరీ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1854లో ముంబైలో మొట్టమొదటి మిల్లు సక్సెస్ఫుల్గా మొదలైంది. ఆ తర్వాత వరల్డ్ వార్స్ టైంలో యూకే వాళ్లకి బట్టల అవసరం పెరిగి మన దగ్గర ప్రొడక్షన్ అమాంతం పెంచేశారు. ఆ రోజుల్లో మొదలైన ఈ పరిశ్రమ ఈ రోజు లక్షలాది మంది రైతులకు, పత్తి తీసేవారికి, చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఒక పెద్ద వికేంద్రీకృత నెట్వర్క్లా మారిపోయింది. పత్తిలో ఉండే ముడి ఫైబర్ దారంగా ఎలా మారుతుందో, ఆ దారం బట్టగా ఎలా అల్లబడుతుందో, దానికి రంగులద్ది ఫైనల్గా మనకు నచ్చే డ్రెస్సుల్లాగా ఎలా మారుతుందో ఈ ప్రాసెస్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ జర్నీలో ఈ ఒక్క ఇండస్ట్రీయే దానికి కావలసిన రసాయనాలు, రంగులు, ప్యాకేజింగ్ లాంటి ఎన్నో ఇతర రంగాలకు కూడా బిజినెస్ ఇస్తోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉందండోయ్, గమనించారా? దారం వడకడం అంటే స్పిన్నింగ్లో మనం వరల్డ్ క్లాస్, మన క్వాలిటీకి తిరుగులేదు. కానీ ప్రాబ్లం అంతా నేత లేదా వీవింగ్ దగ్గరే. మన వీవింగ్ సెక్టర్ చాలా చిన్న చిన్న యూనిట్లుగా విడిపోయి ఉండటం వల్ల ఆ టాప్ క్వాలిటీ దేశీయ దారాన్ని మనం పూర్తిగా వాడుకుని మంచి బట్టగా మార్చుకోలేకపోతున్నాం. ఈ నంబర్ వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే దారం వ్యాపారంలో మన వాటా ఏకంగా 1/4 దారం ఎగుమతుల్లో మనం చాలా ముందున్నాం. కానీ పూర్తి తయారైన దుస్తుల వ్యాపారంలో మన వాటా ఎంతో తెలుసా? కేవలం 4% మాత్రమే. ఆ ముడిదారాన్ని మనమే దుస్తులుగా మార్చి అమ్మగలిగితే ఎంత భారీ ఆర్థిక ప్రయోజనాన్ని మనం కోల్పోతున్నామో ఒకసారి ఊహించండి.
సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే. అభివృద్ధి చెందుతున్న దేశాలు ముడి దారాన్ని ఎగుమతి చేస్తూ తక్కువ లాభాలతో సరిపెట్టుకోవాలా, లేక మన నాణ్యమైన దారాన్ని మనమే పూర్తిస్థాయి దుస్తులుగా మార్చి వరల్డ్ మార్కెట్ని శాసించే స్థాయికి ఎదగాలా? ఈ గ్యాప్ని మనం ఎలా పూడ్చగలం అన్న ఆలోచనను రేకెత్తిస్తూ ఈ రోజుటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను. దీని గురించి మీరు కూడా ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ